నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పీడ్ న్యూస్కి స్వాగతం. రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి అంటే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి అని, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ క్షేమంగా గమ్యాలను చేరుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజిత్ వేజన్ల ఆదేశాల మేరకు భీమవరం నారాయణస్వామి రెడ్డి నేతృత్వంలో శనివారం భీమవరం ప్రకాశం చౌక్లో రోడ్డు సేఫ్టీ డ్రైవింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని భీమవరం ట్రాఫిక్ సిఐ దాసు అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇంటి వద్ద నుండి మోటార్ సైకిల్ వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సెల్ ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడం వల్ల ప్రమాదాల బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారని, రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ వాహనం తాలూకా రికార్డు మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర పెట్టుకోవాలని, లేకుంటే సెల్ ఫోన్లో పొందుపరుచుకోవచ్చని తెలిపారు. ప్రమాదరహిత సమాజం మార్చడానికి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని భీమవరం ట్రాఫిక్ సిఐ దాస్ తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్దారుల ఐక్య కార్మిక కార్యాచరణ ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రకాశం చౌక్లో నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పడు అని, మా విషయంలో మడమ తిప్పాడు అని, ఇచ్చిన వాగ్దానాన్ని గాలికి వదిలేసి ప్రజా సంక్షేమం పేరుతో ప్రజలకు మోసపూరిత మాటలు చెబుతున్నారని, ఇకనైనా డిమాండ్లను తీర్చకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ పుణ్యక్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి స్థాయి దేవస్థానం చైర్మన్గా మావులూరి శ్రీనివాసులరెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సమక్షంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు నూతనంగా ఎన్నికైన చైర్మన్ ధర్మకర్తల మండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ వర్సిటీలతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా ఇక్కడ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆంధ్రకేసరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ హరిబాబు స్పష్టం చేశారు. ఇక ఎడెక్స్ ఆన్లైన్ ద్వారా 2000కు పైగా వరల్డ్ క్లాస్ కోర్సులు పూర్తి ఉచితంగా పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిన నేపథ్యంలో జిల్లాలోని 81 డిగ్రీ కాలేజీల నుండి 8124 మంది విద్యార్థులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నట్లు రిజిస్ట్రార్ హరిబాబు వివరించారు. 30వ వార్డు వైఎస్ఆర్సీపీ మాదిగ కార్పొరేటర్ జయరాముడిపైన అతని కుటుంబ సభ్యులపైన కక్ష సాధింపుగా అక్రమ కేసులు పెట్టిన 4వ పట్టణ సీఐ శంకరయ్యను వెంటనే సస్పెండ్ చేయాలని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాలు కర్నూలు పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేశారు. అనంతరం కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ మాదిగ మాట్లాడుతూ 4వ పట్టణ సీఐ శంకరయ్య వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు తొత్తులుగా మారి దళిత సామాజిక వర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ జయరాముడిపైన అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ విషయంపైన పోలీసు ఉన్నతాధికారులు సీఐ శంకరపైన చేపట్టి 4వ పట్టణ సీఐ శంకరయ్యను వెంటనే సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. జయరాముడు, అతని తండ్రి సంజన కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు కలిసికట్టుగా ఉద్యమ కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలతో టీడీపీ ఇన్ఛార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో గన్నవరం నుంచి చంద్రబాబు నాయుడు పంపిస్తే నూజివీడు వచ్చానని, అప్పటి నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని అన్నారు. గతంలో 2 సార్లు చంద్రబాబు నూజివీడు సీటు మీకే, మీ వర్క్ చాలా బాగుంది, మీరే అక్కడ ఎమ్మెల్యే అని హామీ ఇచ్చారు. మేము అదే నమ్మకంతో ఉన్నాము. గత 3 రోజుల క్రితం అపాయింట్మెంట్ ఇస్తే నేను వెళ్ళాను. అక్కడ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల మీకు సీట్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాము. మీ కులం వారికి ఆ సీట్ను కేటాయించామని అన్నారు. అప్పుడు నేనేం చేశాను, నా తప్పేంటి, మీరు ఎంక్వైరీ చేసి నేను కాకుండా 1 నెల ముందు వచ్చిన వాళ్ళు గెలుస్తారని, నేను అక్కడ బలహీనంగా ఉన్నానని మీరు అనుకుంటే అలాగే చేయండి. మరలా 2 రోజుల్లో నాకు కబురు చేస్తే అప్పుడు వస్తాను, లేకపోతే రానని వ్యవధి ఇచ్చినట్లు తెలిపారు. ఇక కార్యకర్తలు ఎలా అంటే మేము అలా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, మాకు అభ్యంతరం లేదని అన్నానని చెప్తూ భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. స్టేట్లో చంద్రబాబు అధికారంలోకి రావాలి, ఇక్కడ మీరే రావాలి అంటూ కార్యకర్తలు నినాదం చేశారు. శ్రీ శోభనాచల స్వామి రథసప్తమిని పురస్కరించుకొని స్వామివారికి గోవిందనామ స్మరణతో శోభనగిరి మారుమోగింది. ఏలూరు జిల్లా అరిగపల్లిలో వెంచేసి ఉన్న శ్రీ శోభనాచల వ్యాఘ్రలక్ష్మీ నరసింహస్వామి వారి గోదా కళ్యాణ రథోత్సవం భాగంగా రథసప్తమి ఆలయం వద్ద స్వామివారికి భక్తుల దర్శనం, శాంతి కళ్యాణములు వైభవంగా నిర్వహించారు. రథసప్తమి శోభనాచల వ్యాఘ్రలక్ష్మీ నరసింహస్వామి వార్లకు కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్పై ఎమ్మెల్యే కులగట్ల వీరభద్రస్వామి వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని విజయనగరం తెలుగుదేశం పార్టీ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. విజయనగరంలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విజయనగరం అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ హయాంలో నాంది పలికామని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే విజయనగరం రోడ్లు వైండింగ్కు పనులు ప్రారంభించామని తెలిపారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో 4.5 ఏళ్లుగా విజయనగరం ఏమి అభివృద్ధి చేశారో ప్రజలు ఎమ్మెల్యే వీరభద్రస్వామికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక గంజాయి కేసులో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారని ఎమ్మెల్యే ఆరోపించడం సరికాదని అన్నారు. గంజాయిపై ఎమ్మెల్యే ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చెప్పారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో రథసప్తమి ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారో అదే తరహాలో తెల్లవారుజాము నుంచి మొదలుకొని సప్త వాహనాలలో భాగంగా సాయంత్రం రథసప్తమి సందర్భంగా శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి సన్నిధి మొదలుపెట్టి 4 మాడ వీధిలో ఊరేగించారు. మార్కాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అన్న రాంబాబు వెండి రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో నలుమూలల నుంచి స్వామివారిని దర్శించుకొని కాయా కర్పూరం సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.